మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు అల్లూరి సీతారామరాజు ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్ ఇక్కడ ముఖ్యంగా మనం ఇందులో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 40 సంవత్సరాలు ముందు ఇక్కడ అరకు లాంటి ప్రాంతంలో దార్శనికులు శ్రీ మూర్తిరాజు గారు వారు ఒక గొప్ప ఉద్దేశంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి మంచి విద్య అందాలన్న ఉద్దేశంతో ఈ స్కూలుని స్టార్ట్ చేసి ఒక 40 సంవత్సరాలు ఒక అద్భుతమైన స్టాండర్డ్స్తో దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆయన తర్వాత శ్రీ సత్యనారాయణ రాజు గారు వారు తర్వాత వారి బృందం అంతా కలిసి అదే రకమైన స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ వారు చేయడం ముఖ్యంగా చాలా అభినందనీయం. ఈరోజు వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళ విద్యారంగంతో పాటు కో కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ప్రదేశం చూస్తుంటే మంచి మైదానం, ఆ తర్వాత మంచి ల్యాబ్స్, ఆ తర్వాత వచ్చేసి కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నింటినీ కూడా విద్యారంగంలో ప్రవేశపెట్టాలన్న ఒక తపన చూస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతంలోని విద్యార్థులు రేపు భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళే గొప్ప పౌరులుగా తయారవుతారన్న ఒక ప్రగాఢమైన విశ్వాసం నాలో కలిగింది. ఆ తర్వాత వాళ్ళు ఈరోజు యాన్యువల్ డే సందర్భంగా చూపించిన వాళ్లలో ఉన్న అనేక కళలు, తర్వాత అనేక విషయాలు కూడా చాలా హృదయాన్ని అత్తుకున్నాయి. కాబట్టి ఇటువంటి స్కూల్స్ ఏవైతే ఇప్పుడు మార్కులని ఏవైతే ముందుకు వెళుతున్నారో దానికి భిన్నంగా ఇక్కడ వ్యక్తిత్వ వికాసంతో విద్యార్థులను ఎలా పెంచాలి అన్నది అది కూడా మహానుభావులు అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఈ స్కూల్ని ఏర్పాటు చేయడం, తర్వాత ఈ విధమైన విద్యను అందించడం అన్నది మనం అందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి ముఖ్యంగా. కాబట్టి మరి ఒక్కసారి ఈ స్కూల్ యొక్క యాజమాన్యం ముఖ్యంగా అల్లూరి సత్యనారాయణ రాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రగతి చాలా గొప్ప విశేషమని నేను చెప్పగలను. సో ఇటువంటి పాఠశాలను చూసి మిగతా వారు కూడా వారి పాఠశాలలో తగిన మార్పులు తీసుకురావాలనేది కూడా కోరుతున్నాను. దీనితో పాటు ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా వారి భూమికను పాటించాలన్నది ముఖ్యంగా ఈరోజు నేను చెప్పిన సందేశం. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థి యొక్క భవిష్యత్తులో వారు భాగస్వాములు అవుతారో అప్పుడు విద్యార్థులు బ్రహ్మాండమైన ఒక గొప్ప పౌరులుగా అవుతారన్నది ప్రగాఢ కోరిక. మీరు పెద్దల జీవిత చరిత్ర చూడండి, స్వామి వివేకానందుల వారు కావచ్చు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, ఏపీజే అబ్దుల్ కలాం గారు కావచ్చు, అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, పెద్దల యొక్క జీవిత చరిత్రలు చూస్తే అందులో తల్లిదండ్రుల పాత్ర మరియు ఉపాధ్యాయుల పాత్ర చాలా ప్రధానంగా కనిపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా మనం పిల్లల్ని స్కూలుకు పంపించేస్తున్నాం కాబట్టి మన బాధ్యత తీరిపోయింది అనకుండా ఇక్కడ స్కూల్లో విద్య నేర్పిస్తే తల్లిదండ్రులు వినయాన్ని నేర్పించాలి, ఇక్కడ స్కూల్లో చదువు నేర్పిస్తే వాళ్ళు సంస్కారాన్ని నేర్పించాలి. సో ఆ విధంగా మనం పిల్లల్ని పెంచాలని ఈరోజు తల్లిదండ్రులకు కూడా సందేశం ఇవ్వడం జరిగింది. వీరిరువురు కలిసి కనుక ముందుకు వెళ్ళగలిగితే భారతదేశం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది అన్నది సూచన. పిల్లలకు కూడా నేను ముఖ్యంగా చెప్పిందంటే తల్లిదండ్రులు గర్వపడేలా, మనం చదువుకున్న స్కూల్కి మనమే ముఖ్య అతిథులుగా వెళ్లేలాగా, మన సంతకాలను ఆటోగ్రాఫులుగా మార్చుకునే స్థాయికి పిల్లలందరూ ఎదగాలని చెప్పేసి వారిని మనస్ఫూర్తిగా ఈరోజు ఆశీర్వదించడం జరిగింది. ఈ స్కూల్కి చక్కని భవిష్యత్తు ఉంది. ఇక్కడ విద్యార్థులు కూడా మంచి భావి భారత పౌరులుగా తయారవుతారన్న దృఢమైన విశ్వాసంతో నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధన్యవాదాలు.